అందరికీ నమస్కారం. నేను మీ పవన్ ఆకొండి. ఆకొండి సింహాచలం సర్వీస్ ట్రస్ట్ చైర్మన్‌గా, రోటరీ క్లబ్, ఆజాద్ ఫౌండేషన్, వైదిక మిత్ర బృందం, ఆపస్తంభ పురోహిత పరిషత్, సంస్కార భారతి వంటి పలు సంస్థల్లో సభ్యుడిగా చాలామందికి పరిచయం ఉన్నటువంటి వ్యక్తిని. అలాగే సకల కార్యసిద్ధి మరకత హనుమాన్ మందిర్ నిర్వాహకుడిగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉండడం చాలా ప్రధానమైనటువంటి అంశాలు. ఇక్కడ ఆకొండి సింహాచలం సర్వీస్ ట్రస్ట్ వ్యవస్థాపకులైనటువంటి పూజ్య గురుదేవులు మా తండ్రి గారు ఆకొండి గోపాలకృష్ణమూర్తి గారు దేవాలయ నిర్వహణ సంబంధించిన అంశంలో ఒక విషయం చెప్పేవారు. దేవాలయం అనేది కేవలం ఆధ్యాత్మిక పరమైన అంశం మాత్రమే కాదు. అంటే పూజలు, అభిషేకాలు, అర్చనలు ఇంత మాత్రమే కాదు. ఒక తరం నుంచి మరో తరానికి మన సంస్కృతి సాంప్రదాయాల్ని ముందుకి అందించడానికి ఒక వారధిగా ఉపయోగపడాలి అనే ఒక మాట చెప్పేవారు. ఆ ఆలోచనలోంచి పుట్టుకొచ్చిందే గత 20 సంవత్సరములుగా ఆకొండి సింహాచలం సర్వీస్ ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్న సంస్కృతి ఉత్సవ్. ఈ సంస్కృతి ఉత్సవ్ అనేది సనాతన సంస్కృతి సాంప్రదాయాల్ని, రామాయణ భారత ఇతిహాసాల్ని, అలాగే భగవద్గీత మొదలగు ఆధ్యాత్మికమైన అంశాల్ని పిల్లలకి తీసుకెళ్ళడం కోసం పిల్లల్ని ఉత్సాహపరచడానికి నిర్దేశించేటువంటి వివిధ పోటీల ద్వారా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇంకా నాకు ప్రత్యేకంగా ఉన్నటువంటి హాబీ బైక్ రైడింగ్. ఈ బైక్ రైడింగ్ అమలాపురం నుంచి వారణాసి, వారణాసి నుంచి అమలాపురం తొలిసారిగా ఒక బైక్ రైడ్ చేయడం జరిగింది. అక్కడి నుంచి క్రితం సంవత్సరం అమలాపురం నుంచి బయలుదేరి లడాక్ వరకు బైక్ జర్నీ కూడా చేయడం జరిగింది. ఈ క్రమంలో జరిగినటువంటి 7 బైక్ రైడ్స్లో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులు, సంస్థలు, పిల్లలు ఇలా చాలామందిని కలవడం, అక్కడ ఉండేటువంటి విషయాలను తెలుసుకోవడం, ఇలా అనేక రకాలైనటువంటి అంశాలు జరిగాయి. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నాం అంటే, ఈ క్రమంలో మా ఆలోచనల్ని ముందుకు తీసుకుని వెళ్ళడానికి కొంతమంది పెద్దలతో సంప్రదించినప్పుడు వాళ్ళు చేసిన సూచన ఏంటి అంటే, నువ్వు వ్యక్తిగతంగా కలిస్తే 10 మందితోటి లేదా 100 మందితోటి, ఇంకా గట్టిగా మాట్లాడితే ఒక 1000 మందితోటి, అంతమందితో మాత్రమే నీ యొక్క భావాలు పంచుకోగలవు. నీవు ఆశిస్తున్నటువంటి మార్పుని కానీ, సనాతన విధానానికి సంబంధించిన అంశాలని కానీ ముందుకు తీసుకుని వెళ్ళగలుగుతావు. కానీ డిజిటల్ మీడియా ద్వారా ముందుకు వెళ్ళగలిగితే ఇది మరింత లోతుగా, మరింత ఎక్కువ మందికి ఈ యొక్క భావాల్ని అందించిన వాడు అవుతావు. కాబట్టి ఆ రకంగా ప్రయత్నించు అని పెద్దలు చేసిన సూచన మేరకు ఒక యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించాలి అనే ఒక నిర్ణయం చేసుకోవడం జరిగింది. అదే ఈరోజు మీ అందరి ముందుకి ఇలా రావడానికి కారణమైంది. మనం ప్రారంభించుకోబోతున్న యూట్యూబ్ ఛానల్ లివింగ్ సనాతనం. ఏంటి లివింగ్ సనాతనం? ఏం చెప్తారు ఈ యూట్యూబ్ ఛానల్లో అంటే, సనాతన జీవన విధానాన్ని పాటించడం కోసం ఎలా ఉండాలి అనేది చెప్తారా? అంటే సనాతన జీవన విధానం పాటించాలి, అవును పాటించాలి. కానీ ఆ క్రమంలో మనం ఆధునికతను విడిచిపెట్టమని కానీ, నూతనత్వాన్ని స్వాగతించద్దని కానీ, ఇప్పుడున్నటువంటి కాలంతో పరిగెట్టేటువంటి వేగంతో మనం ప్రయాణం చేయవద్దని కానీ చెప్పడం ఈ ఛానల్ ఉద్దేశం ఎంత మాత్రం కాదు. ఆధునికతని స్వాగతిస్తూనే మన మూలాల్ని విడిచిపెట్టకుండా నిలబడేటువంటి ఒక చక్కటి విధానం ఈ లివింగ్ సనాతన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఆలోచనలో ఆధునికత ఉండాలి, ఆచరణలో సనాతన ధర్మాన్ని నిలబెట్టే తత్వం ఉండాలి. మొత్తంగా కలిసి ఒక అందమైన, ఆనందమైన జీవితం ముందుకు సాగడానికి ఈ లివింగ్ సనాతనం యూట్యూబ్ ఛానల్ మీకు తోడుగా ఉంటుంది. ఈ విషయాన్ని మీ ముందుకు తీసుకుని రావడానికి ప్రారంభిస్తున్న ఈ లివింగ్ సనాతనం యూట్యూబ్ ఛానల్ మన అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవలసినటువంటి మహనీయుడైనటువంటి వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్. తన తల్లి ఎంత చక్కగా తనని పెంచింది అనే విషయాన్ని శివాజీ మహారాజ్ జీవిత చరిత్రని చదివిన వాళ్ళకి అర్థమవుతుంది. అటువంటి మహనీయుడు హిందూ సామ్రాజ్య చక్రవర్తిగా
పట్టాభిషిక్తుడైనటువంటి జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి మన ఆంగ్ల పరిభాషలో రాబోయే 27వ తేదీ జూన్ 27వ తేదీన ఛత్రపతి శివాజీ స్మారక కేంద్రం ఏర్పాటైనటువంటి శ్రీశైలం నందు ఈ యూట్యూబ్ ఛానల్ తొలి వీడియోని అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీ అందరూ కూడా ఈ యొక్క లివింగ్ సనాతనం అనే యూట్యూబ్ ఛానల్ని స్వాగతిస్తారని, సబ్స్క్రైబ్ చేసి మీ మిత్రులతో షేర్ చేసి మన సనాతన ధర్మాన్ని, వాటి మూలాలకు సంబంధించిన అంశాల్ని, ఇంకా మీకేమైనా సనాతన ధర్మాన్ని ఆచరించడంలో ఆధునికతతో మేళవించవలసినటువంటి సందర్భంలో వచ్చే సందేహాల్ని నివృత్తి చేసుకోవడానికి ఈ లివింగ్ సనాతనం యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతారని ఆశిస్తూ మీ అందరి మంచి కోరే మీ మిత్రుడు పవన్ ఆకొండి.